హలో ఫెంటాస్టిక్ ఫోర్ చూసొచ్చాం ఫ్రెండ్స్. అద్దరిపోయింది సినిమా అయితే. అసలు మార్వెల్ అనేది కడుపు నింపేసింది అయితే సినిమా చూపించి మాకు ఈరోజు. అదే ఒక 7 ఏళ్ళ తర్వాత కడుపు నింపింది కదా, సారీ 6 ఏళ్ళ తర్వాత నింపింది కడుపు. మధ్యలో ఒకటి రిలీజ్ చేశారు, ఒక 2 3 అలాగా. కొన్ని సినిమాలు మనం మాట్లాడుకోకూడదు కానీ కొన్ని సినిమాలు బాగా వచ్చాయి. బట్ ఫెంటాస్టిక్ ఫోర్ ద ఫస్ట్ స్టెప్స్ అనేది మార్వెల్ యొక్క ఫస్ట్ స్టెప్స్ నెక్స్ట్ ఫేజ్కి అని మనం ఆలోచించవచ్చు. సో లెట్స్ టాక్ అబౌట్ దాట్ ఫ్రెండ్స్. ఇంకా రివ్యూలోకి వస్తే దీంట్లో అయితే మల్టీవర్స్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అసలు వీళ్ళు ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్లో రిలీజ్ చేస్తుంటే అసలు డూమ్స్ డే గురించి, సీక్రెట్ వార్స్ గురించి అంతా కొంచెం మనకు ఒక విజన్ ఆఫ్ ఐడియా వచ్చేది. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే మనోడు రీడ్ రిచర్డ్స్ వచ్చేసి వాడికి అర్థమైపోయింది అనమాట, ఇలాంటి ఎర్త్లు చాలా ఉన్నాయి, మాడ్యూల్స్ ఉన్నాయి, వాడి ఈక్వేషన్స్ అసలు ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో చూపించారు ఇదంతా. రీడ్ రిచర్డ్స్ ఇంట్రొడక్షన్ జరిగినప్పుడే వాడు పిల్లలకి సైన్స్ నేర్పిస్తూ మల్టిపుల్ ఎర్త్స్ ఈక్వేషన్స్, మల్టిపుల్ యూనివర్స్ ఈక్వేషన్స్ రాస్తారు. సో వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపించకపోతే హూ వాంట్స్ టు సీ ఎక్స్ప్లోషన్ అంటే బ్యాంగ్ అంటది సౌండ్. అసలు కామిక్స్ టైమింగ్ కానీ ఓజీ మార్వెల్ని అయితే అసలు మళ్ళీ రిటర్న్ అనుకోవచ్చు ఈ సినిమాలో. విఎఫ్ఎక్స్ మిగతా అన్ని చాలా సటిల్గా చూపించారు దీంట్లో. మళ్ళీ ఇంకా గెలాక్టస్ని అయితే అసలు ఒక రేంజ్లో చూపించారు, చిన్న కూడా కాదు. మనం అనుకుంటాం కానీ అసలు ఇది మనం థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందంటే ఇదే చేయాలి. ఈ మధ్య ఊరికే చూడలేదు ఫ్రెండ్స్, 3Dలో పోయి చూసొచ్చు 500 టికెట్ పెట్టుకొని మీకోసం. లైక్ అయితే గుద్దేయండి వీడియోకి. సినిమా హాల్ అంతా బుక్ చేసి దిగాం ఫ్రెండ్స్. ఇంకా స్టోరీలోకి వస్తే అసలు గెలాక్టస్ ఎందుకు ఆ చైల్డ్ కావాలనుకుంటున్నాడు, వీళ్ళు ఇంకా తెలుసు కదా ప్రతి ఎర్త్లో ఒక సేవియర్స్ ఉంటారు, సూపర్ పవర్ ఉన్న వాళ్ళు ఉంటారు, సూపర్ హీరోస్ ఉంటారు. ఇంకా వీళ్ళందరూ కలిసి ఎర్త్ ఎలా సేవ్ చేస్తారు. రీడ్ రిచర్డ్స్ ఇంకా ఫెంటాస్టిక్ ఫోర్ అనే వాళ్ళు ఒక ఆస్ట్రోనాట్స్, వాళ్ళు సైంటిస్ట్, వాళ్ళు ఎలాగా ఇప్పుడు ఫెంటాస్టిక్ ఫోర్ అనే టైటిల్ ఎలా వచ్చింది, వాళ్ళకి పవర్స్ ఎలా వచ్చాయి అని బ్యాక్గ్రౌండ్ మొత్తం సింపుల్గా చూపిస్తారు. సో వితౌట్ బ్యాక్గ్రౌండ్ అసలు ఫెంటాస్టిక్ ఫోర్ అంటే ఏంటి అని తెలియకుండా పోయిన వాళ్ళకి కూడా క్లియర్గా స్టోరీ అనేది అర్థమవుద్ది. సూజన్ స్టార్మ్ ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది అన్న దాంతోనే మూవీ అనేది స్టార్ట్ అవుద్ది. సూజన్ ఇంకా మన రీడ్ రిచర్డ్స్ ఫస్ట్ నుంచి ఒక 2 years నుంచి పిల్లల కోసం ట్రై చేస్తున్న అవ్వనేది సూజన్ స్టార్మ్ ప్రెగ్నెంట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఇంకర్షన్స్, గెలాక్టస్, ఈ అన్ని టాపిక్స్ అనేది సినిమాలో టచ్ అవుతాయి ఫ్రెండ్స్. సో చాలా కేర్ఫుల్గా చూడాలన్నమాట సినిమా మొత్తం అనేది. ఇప్పుడు వింటేజ్ రెట్రో టెక్ వాడతారు, అంటే ఆ ఫ్లయింగ్ వింటేజ్ కార్స్ కానీ, మొత్తం టెక్ లివర్స్ కానీ, మొత్తం వాళ్ళ టవర్ బెక్స్టర్ టవర్ వాళ్ళ టవర్ మొత్తం అంతా వింటేజ్ టెక్ ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం వాళ్ళ సూట్స్ కానీ అన్ని కామిక్స్కి చాలా క్లోజ్గా ఉంటాయి. సో అందులో నాకు ఆ ఫీల్ అనేది బాగా నచ్చింది. మూవీ కన్వే చేయాలనుకున్న ఫీల్ ప్రాపర్గా కన్వే చేసింది. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ డైనమిక్స్, వాళ్ళ ఫ్యామిలీ డైనమిక్స్ కానీ, జానీ, సూజన్, ఈ మొత్తం సీన్స్ మొత్తం మూవీలో బాగా చూపించారు. కామిక్ ఓజీ మార్వెల్ టైప్ కామిక్ టైమింగ్ ఉంది సినిమాలో. అండ్ రోల్స్ కూడా అసలు ఎలా చూపించాలో అలాగే చూపించారు ఈ మూవీలో అయితే. జస్టిఫికేషన్ చేశారు ప్రతిదానికి. ఇంకా చివరిలో వచ్చేసి ఎండ్ క్రెడిట్స్ వచ్చేసి డాక్టర్ డూమ్, ఇంకా తెలుసు కదా అయితే ఫేస్ రివీల్ చేయరులే. సో డాక్టర్ డూమ్ని చూపిస్తారు. ఇంకా మెయిన్లీ ఫ్రాంక్లిన్ యంగెస్ట్ అండ్ వెరీ పవర్ఫుల్ హీరోయిన్ ఆఫ్ మార్వెల్. సో అది ఫ్రెండ్స్ మన ఫెంటాస్టిక్ ఫోర్ అనేది ఫస్ట్ స్టెప్స్ గురించి మా ఫస్ట్ రివ్యూ. ఇందాకే చూసాం సినిమా, జస్ట్ ఇంటికి వచ్చి డైజెస్ట్ అయ్యి మొత్తం థాట్స్ రీకలెక్ట్ చేసుకొని ఇప్పుడే రివ్యూ రికార్డ్ చేస్తున్నాం. సో ఇన్ డెప్త్ రివ్యూ కావాలంటే ఇంకొద్ది రోజుల్లో ఛానల్లో వస్తుంది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ మార్వెల్, DC, యానిమే రిలేటెడ్ స్టఫ్. యానిమే ఎక్స్ప్లోరాలో తెలుగులో.